హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మన తెలుగువారందరికీ ఇష్టమైన నోరూరించే ఆంధ్రా చేపల పులుసు కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్గా చూపిస్తానండి మీకు. ముందుగా అయితే మా ఎస్ఎల్విసి ఛానల్లో వచ్చే వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారీ విధానం అయితే చూపిస్తున్నాను మీకు. ముందుగా చేప ముక్కలకి అయితే పసుపు, మజ్జిగ, ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. దానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కర్రీకి. ఇది వచ్చేసి ఉప్పు, కారం, పసుపు అండి. ప్లేట్లో వచ్చేసి మీకు జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ అండి మిక్సీ పట్టుకోవాలి మసాలా అది. చింతపండు వచ్చేసి పెద్ద సైజు ఉల్లిపాయ అంత తీసుకుని నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే మనకి చేప ముక్కలు ముందుగా నానబెట్టుకుందామండి ఉప్పు, కారం, పసుపు వేసి. నేను ఒక స్పూన్ పసుపు వేసానండి, 3 స్పూన్ల వరకు కారం వేసాను. దీనికి సరిపడగా ఉప్పు కళ్ళు కూడా వేసుకుని మొత్తం అంతా ఈ విధంగా అన్నీ పట్టేలాగా కలిపేసుకోవాలి. మీకు చేపల కూర అనగానే కొంచెం కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నేను సరిపడగా వేసాను దీంట్లోని. తర్వాత వచ్చేసి మీకు స్టవ్ వెలిగించుకుని కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె అయితే పెట్టుకునండి. దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కాక 2 మెంతి గింజలు అయితే వేసుకున్నానండి నేను. అవి కూడా కొంచెం వేయించుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని దోరగా వేయించుకోవాలి. చూపించిన విధంగా వేయించుకున్న తర్వాత నేను ముందుగా టమాటా అయితే చూపించాను కదండి, ఒక టమాటా. ఆ టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు పట్టించి అవి కూడా తీసుకొచ్చండి మనం ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. గిన్నెలోని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మొత్తం అంతా వేసుకున్న తర్వాత గరిటె అయితే పెట్టకూడదండి. మనం పైకి కిందకి కుదుపుకుంటే ఈ విధంగా ఆయిల్ అంతా కలిసేలాగా ముక్కలకు పట్టేస్తుంది. ఈ విధంగా కుదుపుకొని దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకునండి. మళ్ళీ ఒకసారి అలా కదుపుకొని వాటర్లోని ముక్కలన్నీ కలిసేలాగా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే మనం ఉడికించుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకుని. ఈ లోపు వచ్చేసి మనం చింతపండు అయితే నానబెట్టాం కదండి, రసం తీసుకుని దీంట్లో వేసేసుకుందామండి. చూసారు కదా, చిక్కగా తీసుకునే విధంగా చింతపండు అంతటిని రసం అయితే వేసుకోవాలండి. ఈ రసం అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం గరిటె పెట్టకుండా ఇలా కుదుపుకోవాలండి. అటు ఇటు పట్టుకుని మనం గిన్నెని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. గరిటెని అయితే పెట్టకూడదు. తర్వాత 4 బెండకాయలను అయితే నాటు పెట్టి వేసుకున్నాను నేను. కొంచెం కొత్తిమీర అయితే వేస్తానండి పైన. ముందుగా చూపించాను కదండి జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయి, అది మిక్సీ పట్టుకుని ఆ మసాలా కూడా వేసేసుకునండి మనం. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మళ్ళీ కలుపుకునండి. ఇలాగా మూత పెట్టుకుని మనం దగ్గరుండి హైలో పెట్టుకునండి. ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే చేపల కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. చివరిగా మనం ఇంక అయిపోతుంది అనిపించుకుని చివరిగా కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే కట్టేసిన కొద్దిసేపటికి ఆయిల్ అయితే బాగా పైకి తేలుతుందండి చల్లారిన తర్వాత. చూసారు కదండి, మా చేపల కూర నచ్చింది అనుకుంటున్నానండి మీకు. మా వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.